వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 13వ వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జగన్, రాజు, మురళీలు మాట్లాడుతూ పట్టణంలోని 13వ వార్డులో 1-712/1 నెంబర్లో గల దొడ్డి పారిజాతం పేరు మీద ఉండబడిన ఇల్లు సుమారు 600 గజాల స్థలం ప్రముఖ పారిశ్రామికవేత్త దొడ్డి మోహన్ రావు గత ప్రభుత్వం హయాంలో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి నర్సంపేట సమక్షంలో ఇంటి తాళం చెవులను, ఇల్లును, ఖాళీ స్థలమును ప్రభుత్వానికి ఇనాముగా ఇస్తున్నానని దొడ్డి మోహన్ రావు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. కాగా కొంతమంది వ్యక్తులు దానిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, కావున తక్షణమే ప్రభుత్వం నూతన భవన నిర్మాణం చేపట్టాలని, కొత్త భవనానికి నిధులు మంజూరు చేయాలని, నర్సంపేట మున్సిపాలిటీ ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రవీణ్, మురళి, ఎంఆర్పీఎస్ ప్రణయ్ దీప్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డులో ప్రముఖ పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు గారు నర్సంపేట నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేయడంలో భాగంగా తన ఇంటిని బాలికల పాఠశాలకు 2016 నవంబర్ 16న దాన్ని దానం చేయడం జరిగింది, ఇనాం ఇవ్వడం జరిగింది. ఈ బాలికల పాఠశాలకు ఇచ్చిన భూమిని కొంతమంది కబ్జా చేసి దాన్ని ఇల్లును కూలగొట్టడం జరుగుతుంది. దీనిపై గత 10 రోజులుగా ప్రతి అధికారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా వారు స్పందించకపోవడం చాలా దారుణమని, వెంటనే దీనిపై నర్సంపేట ఆర్డీఓ గారు మరియు నర్సంపేట మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నర్సంపేట పట్టణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మేము 13వ వార్డు నర్సంపేట పట్టణంలోని గాంధీనగర్ వీధిలో ఉన్నటువంటి దొడ్డ పారిజాతం గారి ఇంటికి సంబంధించిన విషయంపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. దొడ్డ మోహన్ రావు గారు దాతృతంగా తన యొక్క ఇంటిని, పారిజాతం పేరు మీద ఉన్న ఇంటిని ఈ యొక్క స్కూల్కి ఇనాంగా ఇవ్వడం జరిగినది. ఇనాంగా ఇచ్చే క్రమంలో కూడా కలెక్టర్ గారు, హరీష్ రావు గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఆర్డీఓ గారు వారి సమక్షంలో ఈ యొక్క ఇంటిని ఇనాంగా ఇవ్వడం జరిగినది. ఆ ఇనాంగా ఇచ్చిన ఈ దాతృతకు ఈ యొక్క నర్సంపేట పట్టణ ప్రజలు వారికి ఒక సన్మానం కూడా చేయడం జరిగినది. అంటే ఈ సన్మానం చేసిన ఈ వ్యక్తి తాళం చేయిలు, ఇంటి కాగితాలు మొత్తం కలెక్టర్ గారి చేతిలో, ఆర్డీఓ గారి చేతిలో పెట్టడం జరిగినది. అప్పటి నుంచి దొడ్డ మోహన్ రావుకున్న ఈ ఇంటికి సంబంధము తెగిపోయినది. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఇంటిని కొందరు కావాలని చెప్పేసి, ఇది మాకు దొడ్డ మోహన్ రావు గారు అమ్మిళ్ళని చెప్పేసి ఇంటిని కూలగొట్టడం జరుగుతూ ఉన్నది. దీని మీద కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగినది. దీని మీద స్పందించి తక్షణం ఈ యొక్క కబ్జాదారులను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని దీన్ని ప్రభుత్వ టేకప్ చేయాలని చెప్పేసి 13వ వార్డు అభివృద్ధి కమిటీ కోరడం జరుగుతున్నది. కమిషనర్ కలిసిందా మీరు? నిన్న కమిషనర్ కలవడం జరిగినది. కమిషనర్ గారు కూడా చాలా సున్నితంగా చెప్తా ఉన్నారు. అయితే ఏందయ్యా, ఆయన తీసుకొచ్చుకున్నాడు, మళ్ళీ కట్టుకుంటాడు, పర్మిషన్ ఇచ్చినామంటాడు. మళ్ళీ అందులో కూడా ఈ యొక్క రోడ్డు ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రోడ్డును తను ఇటు జరుపుకొని ఈ రోడ్డును అటు జరుపుతాడట. ఏమవుతుంది, ఒక దాత ఎన్నో సేవలు చేసిండు, ఆయనకి ఈ మాత్రం సేవ చేయకూడదా అని ఒక చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతున్నది. కమిషనర్ గారు కూడా దయచేసి, మేము కూడా కొన్ని రోడ్లు చూపిస్తాం, కబ్జాలు చేసిన రోడ్లు చూపిస్తాం, అసలు రోడ్లు మాయమైన రోడ్లు చూపిస్తాం. మీరు వాటిని తక్షణం వెలుగులోకి తీసుకురావాలి. మీరు ఆ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మరి ఈ రోడ్డు ఎట్లా తీసుకుంటారో మేము కూడా చూస్తాము. మీరు ఎంత దాతృతంగా చెప్తా ఉన్నారో మేము కూడా అంత దాతృతంగానే మీకు కావాల్సిన ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయో అవి కూడా చూపిస్తామని చెప్పేసి, తక్షణం ఇది ఆపాలని చెప్పేసి, వారికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. సంవత్సరంలో దొడ్డ మోహన్ రావు గారు వారి యొక్క ఇంటి స్థలాన్ని, ఇంటిని 1-712/1లో గల ఇంటి స్థలాన్ని మరియు ఇంటిని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఇంటి స్థలాన్ని అప్పటి ప్రభుత్వం నీటిపారుదల శాఖ వారికి అలాట్ చేయడం జరిగింది. కానీ అది శిథిలావస్థలో ఉన్న కారణంగా అప్పటి ప్రభుత్వం, అప్పటి నీటిపారుదల శాఖ వారు ఈ కార్యాలయాన్ని వినియోగించుకోలేదు. ఈ కారణాన ఈ పరిస్థితిని గమనించినటువంటి కొందరు వ్యక్తులు
లేదంటే కొందరు దొడమోహన్ రావు గారి సహకారంతో అనొచ్చు, ఏ విధమైనది పూర్తి విషయం మన దగ్గర రాలేదు. కానీ ఏది జరిగినా కూడా ఇక్కడ అక్రమంగా కబ్జా మరియు అట్టి యొక్క స్థలాన్ని భవనాన్ని కూల్చివేస్తూ ఆ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ ప్రజా సంఘాల తరఫున, యువజన సంఘాల తరఫున, 13వ వార్డు అభివృద్ధి కమిటీ తరఫున మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఈ దొడమోహన్ రావు గారు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు. ఈ యొక్క ఇష్యూలో ఈ గాంధీనగర్ వాసులు ప్రభుత్వానికి అప్పగినటువంటి స్థలాన్ని వారి వెనక్కు తీసుకోవడం, లేదంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అనేది సబబు కాదు. వారి యొక్క గొప్పతనాన్ని, హుందాతనాన్ని తగ్గించుకునే కార్యక్రమంగా వార్డు ప్రజలైతేంది, నర్సంపేట ప్రజలైతేంది అందరూ భావించే విధంగా ఉంటుంది. కావున వారి యొక్క పెద్ద మనసును అదేవిధంగా కొనసాగిస్తూ ఈ ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి స్థలాన్ని అదేవిధంగా యథాతథ స్థితికి ఇచ్చి వారి యొక్క గొప్ప మనసును, హుందాతనాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.